లోతు ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు దేవదూతలు అతనితో ఇలా అన్నారు, ఈ ఊర్లో నీకు కలిగిన అల్లుళ్లను, కుమారులను, కుమార్తెలను అందర్నీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము వీరి పాపాలను బట్టి ఈ చోటును నాశనం చేసేందుకు వచ్చాము అని చెప్పగా, లోతు బయటికి వెళ్లి తన కూతుళ్లను పెళ్లి చేసుకోబోయే అల్లులతో మాట్లాడుతూ, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడు అని వారితో చెప్పెను. అయితే లోతు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేసేవాడిలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అతని మాట లెక్క చేయలేదు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి అతన్ని, అతని భార్యను మరియు అతని ఇద్దరు కూతుళ్లను చేయి పట్టుకుని ఊరు వెలుపలికి తీసుకుని వచ్చారు. అలా వాళ్ళు బయటికి వచ్చాక లోతు ఒక చిన్న ఊరివైపు చూపిస్తూ, మేము పారిపోయేందుకు ఈ ఊరు సమీపంగా ఉంది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని మనవి చేశాడు. అందుకు దేవుడు ఒప్పుకొని, నువ్వు చెప్పిన ఈ ఊరును నాశనం చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించాను అని లోతుతో చెప్పాడు.